హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్ఎం క్రియేటివ్ టాక్స్. మన సబ్స్క్రైబర్ల కోసం ఇంకొక మంచి వీడియో తీసుకొచ్చిన. అదేంటంటే మొన్న వరంగల్ వెళ్ళామని చెప్పాం కదా, చాలా ప్రదేశాలు చూసాము. అక్కడ ఇది ఏకశిల చిల్డ్రన్ పార్క్ అనేది ఒకటి, ఇది వరంగల్ ఫోర్ట్ అపోజిట్లో ఉంటుంది. ఇందులోకి వెళ్ళాము. ఇక్కడ చూసిన సన్నివేశాలు ఎంత హ్యాపీ అనిపిస్తాయి అంటే చాలా హ్యాపీ అనిపిస్తాయి. మీరు కూడా చూడండి, చూస్తూ ఉంటే మీకు కనబడుతుంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు చాలా ఉన్నాయి. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన పార్క్ కాబట్టి ఇక్కడ చిన్నపిల్లలకు సంబంధించిన వస్తువులే ఎక్కువగా ఉంటాయి. కాకుంటే పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలను తీసుకొని వచ్చి వాళ్ళ మొహంలో వాళ్ళు ఆనందపడుతుంటే వీళ్ళు ఆ ఆనందాన్ని చూసి వీళ్ళు ఖుషి అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఇట్లాంటి బొమ్మలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఇక్కడ, డిఫరెంట్ బొమ్మలు. కాకపోతే ఇక్కడ ఈ బొమ్మల్ని పట్టించుకోక ఈ పెయింట్ కూడా ఊడిపోయింది. అయినా కూడా ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా కొంచెం ముందుకు నడుస్తూ ఉంటే మనకు ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కానీ ఇంకా వాళ్ళు ఆడుతున్న సిచ్యువేషన్స్ కానీ మనకు కనబడుతూ ఉంటాయి. ఇట్లా చూడండి, ఇవన్నీ పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు. ఇది ఎప్పుడైనా వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది వరంగల్ ఫోర్ట్ అపోజిట్లో ఏకశిల చిల్డ్రన్ పార్క్ అనేది ఉంటుంది. ఇది 30 రూపీస్ ఏమో ఉంటుంది టికెట్ వచ్చి 30 రూపీస్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువ చిన్నపిల్లలు మీకు కనపడుతూ ఉన్నారు కదా, చూడండి. మీ ఇంట్లో కూడా ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. మంచి హ్యాపీ అంటే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ చూడండి ఎంత ఖుషి అవుతూ ఉన్నారో చిన్నపిల్లలు ఇది ట్రైన్ పైన ఎక్కి. ఇక్కడ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మొహంలో ఆనందము చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము కూడా ఎక్కుదాం అనుకున్నాం, కాకపోతే అంత టైం లేదు. చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వాతావరణము. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి నేను ఈ వీడియోకి ఏం ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేస్తలేను. ఎందుకు అంటే ఎఫెక్ట్స్ యాడ్ చేయడం వలన మనం వీడియో క్లారిటీ లేకుండా ఉంటుందని చెప్పి చాలామంది మనకు కామెంట్స్ కానీ పర్సనల్గా కాల్స్ మెసేజెస్ చేసి కూడా చెప్తున్నారు. కొంచెం దగ్గర వాళ్ళు, కొంచెం మన సబ్స్క్రైబర్లు తెలియని వాళ్ళు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు. వాయిస్ కూడా అంత డిస్టర్బెన్స్ వస్తుందని చెప్పారు. అందుకే ఇప్పుడు నాయిస్ లేకుండా నార్మల్గా చేస్తున్నా. ఇప్పుడు నాకు తెలిసి అంతకుముందు కంటే కొంచెం క్లియర్గానే వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. సరే, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇది కొంచెము అంటే మనకు అవసరం లేని చిన్న బిట్ కాబట్టి స్పీడ్ పెట్టేశాను. కొంచెం ముందుకు వెళ్తే ఒక కోట కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇటు సైడు ఇంకా పిల్లలు ఆడుకునే అవే ఉన్నాయి, ఆట వస్తువులే ఉన్నాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఒక కోట కనిపిస్తూ ఉంటుంది. ఈ కోట పైనకి ఎక్కాలి మేము. ఇప్పుడు నేను నడుచుకుంటూనే తీశాను ఈ వీడియో, ఎందుకంటే దాదాపు అంతా మనకు కవర్ కావాలి కదా. మనము చూపించడానికి వచ్చినాము కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎంత నైస్గా, ఎంత మంచిగా చూపిస్తే, ఎంత నెమ్మదిగా చూపిస్తే అంత మంచిగా మీరు కూడా చూస్తారు అని చెప్పి నేను చూపిస్తూ ఉన్నా. ఇట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. నేనేం స్పీడ్ కూడా పెట్టలేదు ఈ వీడియో, ఎందుకంటే చూసే వాళ్ళకు కొంచెము అర్థం కావాలి, మంచిగా కనిపించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్స్, విజువల్ సౌండ్స్ అవన్నీ అవసరం లేదని చెప్పి నార్మల్గా చేస్తున్న వీడియో. నైస్గా ఈ స్టెప్స్ నాకు ఇప్పుడు మనం చూస్తే మనకు చిన్నగా కనిపిస్తుంది, కానీ నిజంగా ఇది ఎక్కేసరికి చాలా అంటే చాలా చాలా చెమటలు వచ్చినాయి మా ఫ్రెండ్కి, నాకు. కానీ ఇది ఎక్కిన తర్వాత ఆ ఆయాసం, ఆ చెమటలు ఎక్కువనే వెళ్ళిపోయినాయి. ఎందుకంటే చూసిన ఆనందము. పైనకి వెళ్ళిన తర్వాత ఎంత మంచి మజా అనిపించిందంటే నిజంగా నేను మాటల్లో చెప్పలేను. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఈ కోట చాలామంది వచ్చారు, కాకపోతే అప్పుడు మేము వెళ్ళినప్పుడు ఇంకా కొంచెం ఎండ ఉంది కాబట్టి ఇక్కడికి పైనకి ఎవరు ఎక్కలేదు. ఈ పార్కులు చాలామంది ఉన్నారు, కాకపోతే చెట్ల కింద అక్కడిక్కడ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇక్కడ పైనకి అయితే ఎవరు ఎక్కలేదు. మేమే డేర్ చేసి కొంచెం ఎట్లయినా మనలో చూపించాలి కదా అని చెప్పి ఎక్కినాము.
ఆల్రెడీ మా ఫ్రెండ్ గారు అలసిపోయి ఆడ కూర్చున్నాడు. కాకపోతే నేను ఖచ్చితంగా వీడియో తీయాలి, చూపించాలి కాబట్టి నేను ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసి ఇదంతా చూపిస్తున్నా. ఇక్కడ బోటింగ్ కూడా ఉండేనంట అంతకుముందు, కాకపోతే ఇప్పుడు ఆ బోటింగ్ ఏది లేదు, తీసేసిరంట. ఆయన తీసేసిన పర్లేదు, నాకు మాత్రము ఇక్కడికి రావడమే మంచి హ్యాపీ అనిపించింది. ఇట్లాంటి ప్లేస్లో విజిట్ చేయడం నాకు మస్తు అనిపించింది. ఈ కోటని ఇంతకుముందు దూరం నుంచి మనం చూసాము. ఈ సందు నుంచి మనం పైనకి ఎక్కాలి. ఒక్కొక్క స్టెప్ వచ్చేసి నాకు తెలిసి దరిదాపు ఉంటుంది. మూర కంటే ఎక్కువనే ఉంటుంది ఒక్కొక్క స్టెప్. అంత హైట్ బిట్స్ ఉన్నాయి. ఇట్లా నేనే ఎక్కుతున్నా. ఇట్లా ఆల్రెడీ మా ఫ్రెండ్ ఎక్కిండు. కానీ ఇక్కడికి ఎక్కి ఈ సిటీని అబ్జర్వ్ చేస్తే ఏమన్నా అనిపించింది. ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేము. ఒకసారి మీరు విజిట్ చేసి ఈ పైనకి ఎక్కి ఒకసారి చూసి మీ ఫీలింగ్ని అవసరమైతే కామెంట్ రూపంలో ఇక్కడ తెలియజేయండి. కొంచెం అంటే ఈ మధ్యన వెళ్తే, లేకుంటే ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు నేను మాట్లాడిన మాటలు మీకు గుర్తొస్తాయి కదా, అప్పుడైనా కామెంట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా వృద్ధా ఉంటూ వీడియో చేస్తా కదా, ఇంత నార్మల్గా వీడియో చేయడం ఇదే ఫస్ట్. ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రము చేయడం మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే మనము బిగినింగ్ స్టేజ్లో ఉన్నాము, కొంచెము ఇంకా గ్రో అప్ కావాలి. అది మన సబ్స్క్రైబర్ల ద్వారా ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా మంచి వీడియోలు నేను చేయగలుగుతా. దయచేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మన రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను కదా. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా, దయచేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. ఇంత ఓపికతో ఈ వీడియోని అయిపోయేంత వరకు చూసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.